పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్తో ఉన్నాము. చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కావాలని రాష్ట్ర ప్రభుత్వమే లేట్ చేస్తుంది. మళ్ళీ కులగణన సర్వే రీసర్వే అని మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? గ్రామ స్వరాజ్యమే దేశాభివృద్ధి అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు. మహాత్మా గాంధీ గారి అడుగుజాడలో నడిచే పార్టీ మాది. అలాగే ఆర్టికల్ గ్రామ స్వరాజ్యానికి సంబంధించిన ఇష్యూస్లో మేము రాజ్యాంగ సవరణ 73-74 చేసిన పార్టీ మాది. కాబట్టి సహజంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించే క్రమం ఏదైతుందో అది మా ప్రథమ కర్తవ్యంగా తీసుకుంటాం. అదే క్రమంలో మేమెంతో మాకంత అదొక ప్రజాస్వామ్య నినాదం. అది మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ఏ సామాజిక న్యాయం అయితే భారత రాజ్యాంగం వాగ్దానం చేసిందో ఆ సామాజిక న్యాయాన్ని అందజేయాలనుకున్నప్పుడు కులాలకు సంబంధించిన గణన జరగాలి. కాబట్టి మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం మేము పోతూ ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఏ అణగారిన వర్గాలకైతే రాజకీయ ప్రాతినిధ్యం లేదో, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఆర్థిక సామాజిక న్యాయం సాధ్యం కాదో ఆ న్యాయాన్ని అందజేసే క్రమంలోనే మేము ముందుకు పోతున్నాం. కాబట్టి మేమేమనుకుంటామంటే చివరి పేద వరకు, అంటే చివరి సామాజిక న్యాయం అందే వ్యక్తి వరకు మా మిషన్ పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కుల గణనకు సంబంధించిన పూర్తి ప్రక్రియ కావాలనే ఉద్దేశంతో మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోతున్నాం. కాబట్టి ఎన్నికల వాయిదా అనేది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది వాయిదా కాదు, సామాన్యులకు ఇచ్చే సామాజిక న్యాయంగా అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య లీడర్లు అయినా అంటే కేసీఆర్, కేటీఆర్, అలాగే హరీష్ రావు, మిగతా కొంతమంది వ్యక్తులు కులగణన ఇవ్వలేదు, కులగణన లెక్కలు ఇవ్వలేదు. ఏ విధంగా చూస్తారు? మరి ఈ రీసర్వేలు అయినా వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నారా? కనీసము బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా కూడా ఒక ప్రభుత్వం చేసే సర్వేలో పాల్గొంటారు. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదేంటంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ స్వరూపమే ప్రజాస్వామ్యం. ప్రభుత్వం కులగణన చేసినప్పుడు, సామాజిక సర్వే చేసినప్పుడు హరీష్ రావు అడ్రస్ ఎక్కడుంది, కేటీఆర్ ఎక్కడుండో ఎవరికైనా తెలుసా? వాళ్ళు ఉంటే ఆకాశంలో ఉంటారు, లేకపోతే నేల మీద ఉండాలి. ఉంటే ఆకాశంలో నేల మీద ఉండాలి. వాళ్ళు ఆకాశంలో లేరు, నేల మీద లేరు. త్రిశంకు స్వర్గంలో ఉండాలని దొరకబట్టే మనకు సాధ్యం కాదు కదా. నువ్వు గోల్ గురించి, ఫుట్బాల్ కోర్టులో గోల్ గురించి మాట్లాడుకున్నప్పుడు నువ్వు కోర్టులో ఉండాలి గోల్ చేసేందుకు. నువ్వు ప్లేయరే కాదా? నువ్వు ప్లేయర్ కానీ నువ్వు మిస్టర్ హరీష్ రావు అండ్ కేటీఆర్ గారు మీరు ప్లేయర్స్ కాదు కదా. మీరు ప్లేయర్స్ కానీ మీరు ఫుట్బాల్ ఇట్లా ఆడాలి అట్లా ఆడాలని అడిగారు కదా, మీకు ఎక్కడ ఉంటుంది? కాబట్టి కులగణన గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి స్టేక్ హోల్డర్స్ కావాలి. వాళ్ళు నిజంగా సర్వేలో పాల్గొంటే అడిగే అర్హత ఉంటుంది. సర్వేలో పాల్గొన్న వాళ్ళకి అర్హత ఉండదు. ఎందుకోసం అంటే ఓటకు లేనివాడు ఓటకు వినియోగించలేనివాడు ఓట్ల గురించి మాట్లాడేట్టుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం ఈరోజు బఫూన్లో చూడే తప్ప సీరియస్గా తీసుకునే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. మరోవైపు చూసుకుంటే మీరు నేషనల్ స్పోక్స్ పర్సన్ కూడా, రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నాడు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు చేసింది. దీన్ని అంటే ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? మొన్నటి దాకా పాతాళంలో ఉండి ఢిల్లీ జైలు నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ఆకాశాన్ని నేలను చూస్తూ ఉన్నట్టున్నది. విషయం ఏంటంటే కవితకు రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడే అర్హత ఆగట్లేదు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలు నిర్వహించే క్రమంలో వారు యాక్చువల్గా వయా మీడియా ఆయన వరంగల్లో ట్రైన్ ఎక్కి తమిళనాడు పోయే ప్రోగ్రాం ఒకటి ఉండేది. పార్లమెంట్లో సీరియస్గా డిస్కషన్ జరగడం వల్ల వారు రాలేకపోయినారు. దానికి కవిత మాట్లాడే సంబంధం లేదు. నెంబర్ 1. మొట్టమొదటిసారి వాళ్ళ నాయన రమ్మని రాదు అసెంబ్లీకి. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థమవుతుంది కదా. పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక నిబద్ధతతో ఉన్న రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన పార్లమెంట్లో చర్చల్లో ఉన్నాడు. కానీ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం పార్లమెంట్లో తన డిస్కషన్లో పార్టిసిపేట్ చేసుకుని ఆయన కంటిన్యూ అయ్యారు. మీరు ఆయన ఫామ్ హౌస్లో వట్టిగా పండుకున్నాడు కదా, ఏమీ చేత కాకుండా ప్రజలను మభ్యపెడుతూ గజ్వేల్ ప్రజలను ఇన్సల్ట్ చేస్తూ మనకి ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా, అసెంబ్లీలో ఉండవలసినాడు. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఆయనకు చెప్పు, అసెంబ్లీకి రమ్మని చెప్పు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత, అవకాశం కవిత గారికి లేదనే విషయాన్ని మీ ద్వారా ఆమెకు తెలియజేస్తున్నాను.